ఒక ఊరిలో ఒక చిన్న కుక్క ఉంది. దానికి చాలా రోజులైపోయింది మాంసం ముక్కలు తిని. అది ఎక్కడైనా వెతుక్కొని ఆ మాంసం ముక్కలు తిందామని చెప్పేసి వెతుక్కోవడానికి బయలుదేరింది. బయలుదేరుతూ ఉండగా చాలా దూరం పొలాల్లోకి వెళ్ళింది. ఎంతసేపు వెతికినా కానీ ఒక్క మాంసం ముక్క కూడా దొరకలేదు. ఇక చూడటం కాదు, ఈసారి ఎలాగైనా కాళ్ళతో మట్టిలాగైనా సరే ఆ మాంసం ముక్కలను పట్టుకోవాలనుకుంది. అలాగా దానికి వాసనను పసిగట్టి లోపల ఎక్కడో ఉన్న మాంసం ముక్కను బయటికి తీసింది. ఇక ఆ మాంసం ముక్కను చూడగానే ఆ కుక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అబ్బా, నాకు దొరికింది! ఎన్నాళ్ళయింది నేను మాంసం ముక్కలు తిని! ప్రశాంతంగా తినాలి. ఇది ఎక్కడ తింటే కుదరదు. నేను చాలా ప్రశాంతంగా, వాసన కూడా ఎంత బాగుంది అని అనుకుంటూ దానిని ఇక్కడ కాకుండా దాని ఇంటికి తీసుకొని వెళ్ళి ఎవ్వరికీ కనిపించకుండా, ఏ కుక్కలు నక్కలు మరొకటి రాకుండా ప్రశాంతంగా కూర్చొని తినాలి నేను అని అనుకుంటూ ఆ ముక్కను నోట్లో పెట్టుకొని అలా ముందుకు వెళ్తూ ఉంది. అలా తన ఇంటికి వెళ్ళే దారిలో ఒక చిన్న బ్రిడ్జిని దాటవలసి ఉంది. ఆ బ్రిడ్జిని దాటుతున్న సమయంలోనే ఆ కుక్క ఒకసారిగా కిందకు చూసింది. కిందకు చూసేసరికి కింద దాని నీడనే కనబడుతుంది. కానీ ఆ కుక్క మరో కుక్క ఉందేమో అనుకొని ఒక్కసారిగా దాన్ని వెళ్ళగొట్టాలని నోరు తెరిచి భౌమని అరిచింది. ఆ ముక్క నోట్లోంచి జారి నీళ్ళల్లో మునిగిపోయింది. ఇక మళ్ళా తిరిగి దాని ప్రతిబింబమే కనపడింది. అప్పుడు అర్థమైంది ఆ కుక్కకి, నీళ్ళలో కనపడింది ఇంకేదో కాదు, నా ప్రతిబింబమే అని. అనవసరంగా నా మంచి చికెన్ ముక్కను పోగొట్టుకున్నాను అనుకుంది. చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.